ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈరోజు మిమ్మల్ని మీరాబార్ బీచ్కి తీసుకెళ్తున్నాను. ఇక్కడ మనం స్కూబా డైవింగ్, అలాగే డాల్ఫిన్ ఉండేది ఆ ఏరియా అంతా చూపిపోతున్నాను అనమాట. సో డాల్ఫిన్ షో అంటారు దాన్ని, బట్ ఎక్కువగా ఏం కనిపించవు యాక్చువల్గా చెప్పాలంటే. జస్ట్ దానికి అలా నేమ్ అనమాట. అది అవి వచ్చే చోటని డాల్ఫిన్ షో అంటారు. అది చూపించడానికి వెళ్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ నైట్ బాగా లేట్ అయిపోయిందండి. అక్కడ చూసారా, షిప్ వెయిటింగ్లో ఉంది. యాక్చువల్లీ మేమిద్దరమే అనమాట ఫైన్ వెళ్తున్నాము. అంటే నార్మల్గా అయితే ముందే పే చేసుకొని అవన్నీ ముందే మీరు పే చేసేసుకోవాలండి. మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వెయిటింగ్ కూడా జరిగింది మాకు. మేము తర్వాత వచ్చి పేమెంట్స్ అన్నీ చూసుకున్నాము, ఎంత ఇవ్వాలి ఏంటి అనేది. నార్మల్గా అయితే అప్రాక్సిమేట్లీ స్కూబా డైవింగ్ ఇవన్నీ కలిపి కూడా ఆల్మోస్ట్ లైక్ 4-5,000 అవుతుందండి మీకు. అంటే 4-5 వరకు అవుతుంది. అంటే ఇవి వాళ్ళే చెప్పేస్తారనమాట. స్కూబా డైవింగ్కి ఇంత అవుతుంది, అట్లాగే మీకు డాల్ఫిన్ షోకి ఇంత అవుతుందని ముందే చెప్తారు. ముందే పే చేసేయాలి కూడా మీరు. మేము యాక్చువల్లీ ఈరోజు స్కూబా డైవింగ్ అనే బయలుదేరామండి. అలాగే డాల్ఫిన్ షో కూడా మధ్యలో చూద్దామని. కానీ నాకు వాటర్ అంటే నిజంగా చాలా భయం అండి. చాలా భయం అంటే మామూలు భయం కాదు, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యలేరు. నేను అసలు ఈ షిప్లో కూర్చోన్నాను, ఈ బోట్లో కూర్చోన్నానంటే నాకే వండర్ అనిపిస్తుంది అనమాట. నేను అందుకే ఎక్కువ వాటర్లోకి వెళ్ళడం అట్లా చేయను అనమాట. జస్ట్ బయట ఆ టైడ్స్ దగ్గరికి అస్సలు పోను. జస్ట్ ఆ ఎడ్జెస్లోనే నేను ఏ ఆటలాడినా అక్కడే అనమాట. అర్జున్కి మాత్రం వాటర్ అంటే ఎంత ఇష్టం అంటే స్విమ్మింగ్ చాలా బాగా చేస్తాడండి. స్విమ్మింగ్ తనకి చాలా ఇంట్రెస్ట్. సో తను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు స్కూబా డైవింగ్కి. నన్ను కూడా చేయమన్నాడు కానీ బట్ నాకు ఎందుకో భయం వేసింది అనమాట. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే, మనం స్కూబా డైవింగ్ చేసేటప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉంచరు, వేరే దగ్గరికి తీసుకొచ్చేస్తారనమాట ఆ బోట్ని. అండ్ స్వీటీ ఒక్కటే ఉండిపోతుంది. అది కూడా మేము ఆలోచించి, ఇంకా తనకి ఎట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి తనే వెళ్ళాడనమాట. అండ్ చూసారా, మనం మిడిల్ ఆఫ్ ద సీలో ఉన్నాము. లైక్ 1 hour పడుతుందండి మనం వెళ్ళేసరికి. ఇది నార్త్ గోవా, సౌత్ గోవా మధ్యలో అనమాట ఇదంతా ఉండేది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడే మనకి కొన్ని ఏరియాస్ కనిపిస్తాయి. లైక్ జైలు, పాతకాలపు జైల్స్ ఉంటాయి కదా, అంటే వాటిల్ని కోటల్ని జైల్లాగా చేశారో ఏమో తెలియదు. మొత్తానికి అక్కడైతే కొంచెం మూవీ షూటింగ్స్ కూడా అవన్నీ జరుగుతూ ఉంటాయంట. వీళ్ళు అంటే ఈ బోట్లో ఉంటారు కదా, సో వాళ్ళు చెప్తున్నారు అవన్నీ. ఇంకా ఆ జైలు ఎక్కడుంది అవన్నీ చూపించడానికి ఫస్ట్ అటు తీసుకెళ్తారు మనల్ని. చాలా టైం పడుతుందండి. మీరు ఫుడ్ అంతా కూడా మనకి బోట్లోనే ఉంటుంది. లైక్ అంటే ఏమి ఇవ్వరు, నార్మల్గా డ్రింక్స్ ఉంటాయి. డ్రింక్స్ తాగేవాళ్ళు హ్యాపీగా డ్రింక్స్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ సమోసా, లైక్ పఫ్ ఇలాంటివి ఇస్తారనమాట. అలాగే కూల్ డ్రింక్ కూడా ఇస్తారండి. బట్ మార్నింగే అవన్నీ మీరు తీసుకున్నారంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కొంచెం రూమ్ నుంచి మీరు బయలుదేరేటప్పుడే కాస్త ఏదైనా తీసుకొని రండి. అప్పుడు ఇది కొంచెం ఎక్స్ట్రా స్టఫ్ లాగా పడి ఉంటుంది అనమాట. అంతేగాని నార్మల్గా ఎంటీ స్టమక్తో వచ్చి ఇక్కడ తినొద్దు. ఎందుకంటే అలా చేశారంటే బోట్లో మీకు కడుపులో తిప్పడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అలా ఏదన్నా కొంచెం స్టఫ్ ఏదో ఒకటి రూమ్లోనే తినేసి రావడానికి ట్రై చేయండి. మాకు లేట్ అయిపోయింది. మీరు మాత్రం కొంచెం ఫాస్ట్గా ఉండండి. ఎందుకంటే 7 o'clock 8 o'clock అట్లా వెళ్ళారు అంటే కనుక మీకు త్వరగా రీచ్ అవుతారు. ముందు కొంచెం అంటే మిడిల్ ఆఫ్ ద సీకి వచ్చేసరికి డాల్ఫిన్స్ కనిపిస్తాయండి. యాక్చువల్గా షూట్ చేయడం చాలా కష్టం అండి. బాగా పైకి అయితే అస్సలు రావు, కొంచెమే కనిపిస్తాయి. ఇటు సైడ్ క్యాప్చర్ చేద్దాం అనేసరికి అటు వచ్చేస్తాయి, మళ్ళీ అటు చూద్దామంటే ఇటు వస్తాయి. సో అది కొంచెం నాకు కష్టమైందండి తీయడం మాత్రం. వాటిని మీకోసం చూపిద్దాం, నా కెమెరా అలాగే పట్టుకున్నంతసేపు అవి రాలేదు బయటికి. నేను ఎప్పుడైతే కాస్త కెమెరా కింద పెడతానో అవి కొంచెం రావడం, కానీ ఏం కనిపించవు మనకి. జస్ట్ డాల్ఫిన్స్ ఉన్నాయి ఇక్కడ అని మాత్రం తెలుస్తుంది. కాస్త చూడండి, మీకు నేను జస్ట్ అలా చేయి పెట్టి చూపిస్తున్నాను, బట్ అవి మీకు కనిపిస్తున్నాయి లేదో కూడా నాకు అర్థం కాలేదు. అండ్ నేను ఇటు చూస్తున్నప్పుడు అటు వచ్చేసాయి అనమాట. మళ్ళీ అటు తీద్దాం అనుకునేసరికి ఇటు వచ్చాయి. జస్ట్ కాసేపట్ల, అంటే అవి ఎక్కువగా వచ్చే ప్లేస్ అనమాట ఇదంతే, అంతకు మించి ఏమి లేదు. అండ్ ఈ లోపల ఇక్కడ వీళ్ళు స్నాక్స్ ఇస్తున్నారు చూడండి. సో ఇవి పఫ్స్ ఇచ్చారనమాట, వెజ్ పఫ్సే ఇచ్చారు. సో మనం ఫుడ్ అంతా కూడా మనం ఐలాండ్లో తినచ్చు అనమాట. అక్కడే మనం పే చేసిన అమౌంట్కి కరెక్ట్గా వాళ్ళు అక్కడ ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయాలి మనకి. అంటే మనం ఏదో కూడా రావచ్చు. ఐ మీట్లో
చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం తినకుండా వెళ్ళాము ఎంప్టీ స్టమక్తో అంటే కడుపులో తిప్పడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకే ముందే చెప్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇవన్నీ కొంచెం హెల్ప్ అవుతాయని చెప్తున్నానండి, అంతే. అండ్ టైడ్ ఫ్లో చూసారు కదా, ఇప్పుడు చాలా లో ఉందండి. అండ్ వచ్చేటప్పుడు చూడండి మీకు అర్థమైపోతుంది అసలు. అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ బ్యాచ్ అంతా ఇంకా రెడీ అనమాట. దేనికి అంటే స్కూబా డైవింగ్ని సపరేట్ చేసేస్తారు బోట్ని, దానిలోకి వెళ్ళిపోతారు స్కూబా డైవింగ్ చేసే వాళ్ళందరూ. దానిలోకి మనకి ఎంట్రీ ఉండదు అనమాట. స్కూబా డైవింగ్ చేస్తే మనం కూడా వెళ్ళొచ్చు ఆ బోట్లోకి. అండ్ ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి కొన్ని అలాట్ చేసేస్తారు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ని. సో వాళ్ళు మనకి మంచిగా కేర్ అనేది తీసుకుంటారనమాట. సో చూస్తూ ఉండండి, నేను చెప్తాను ఇంకా మీకు కొన్ని విషయాలు. అండ్ ఇంకా ఇక్కడ బోట్ ఆపేస్తారండి. స్కూబా డైవింగ్ చేసే వాళ్ళందరినీ చేంజ్ అనేది చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ అర్జున్ వెళ్ళిపోయాడండి డైవ్ చేయడానికి, స్కూబా డైవింగ్కి. ఇంకా మేమిద్దరం ఇక్కడ ఉండిపోయామన్నమాట. ఇంకా స్వీటీ స్టార్ట్ చేసేసిందండి, డాడీ కావాలి డాడీ కావాలి అని చెప్పి. మమ్మల్ని చూసారా ఎంత దూరంగా తీసుకొచ్చేస్తున్నారో. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా బోట్స్, వాళ్ళందరూ స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు అలా సపరేట్ చేస్తారో నాకు అర్థం కాలేదండి అది మాత్రము ఇప్పటికీ. మేబీ మనకి ఎగ్జైటింగ్గా ఉండాలి తర్వాత వచ్చినప్పుడు, లేకపోతే మరి వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీనో నాకైతే ఏం అర్థం కాలేదు. అంటే ఇక్కడ స్విమ్ చేయడానికి తీసుకొచ్చారనమాట వీళ్ళు. అండ్ ఇక్కడ స్విమ్ చేస్తానని స్వీటీ చాలాసేపు నుంచి ఏడుస్తూనే ఉండిందండి. కానీ వాళ్ళ ఫాదర్ లేరు అని ఎట్లా స్విమ్ చేయించాలి ఏం నాకు అర్థం కాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దిగిన పిల్లలందరూ కూడా ఏడ్చేస్తున్నారు, అట్లా దిగడం పైకి ఎక్కేస్తున్నారు అనమాట. సో నేను అందుకని స్వీటీని కాస్త మీ డాడీ వచ్చే వరకు ఉండు స్విమ్ చేపిస్తాను అని చెప్పాను. తనైతే అసలు వినలేదండి. ఇంకా అతను ఇంకేర్ తీసుకుంటాం పర్లేదు వదలండి అన్నారండి. ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకొచ్చి అతనికి ఇస్తున్నారు కానీ వాళ్ళందరూ భయపడి వెంటనే వెనక్కి పరిగెట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి పిల్లల్ని దించుతున్నారు కానీ వాళ్ళు 2 minutesలో మళ్ళీ పైకి వచ్చేస్తున్నారు, ఏడుస్తున్నారు అనమాట బాగా చెయ్యమని చెప్పి. అండ్ స్వీటీ ఏమో డల్ అయిపోయిందండి. ఇంకా నేను పంపించినని తనకు అర్థమైపోయింది అనమాట. సో నేను కూడా అంటే కేర్ఫుల్గా ఉండాలి కదండి, వాళ్ళ ఫాదర్ ఉంటే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. నా అంతటి నేను ఇట్లా వదుకు భయం బట్ అనమాట. కాన్ఫిడెంట్గా ఉన్నావా, వెళ్తా మళ్ళీ పైకి వచ్చి ఏడ్చేస్తావా అని అడిగానండి. అడిగితే లేదు మమ్మీ నేను వెళ్తాను అనేది. సరే ఇంకా హ్యాపీ అయిపోయింది అనమాట పంపిస్తానని చెప్పగానే. ఇద్దండి ఇప్పుడు ఇక్కడ వదిలేని చూడండి తనని. వదిలేసాయి నాన్న, చేతులు వదిలేసాయి, చేతులు వదిలేసాయి. అంకుల్ ఉన్నారు కదా ఏం కాదు, చేతులు వదిలేసాయి. ఓకే అది పట్టుకో, గుడ్ స్వీటీ స్మైల్. ఎంత ధైర్యంగా వెళ్ళిందండి చూడండి. Sweetie, say hi. She's
Sweetie, say hi to our subscribers. Yeah. Sweetie. ఇదిగోండి ఇక్కడ అర్జున్ స్కూబా డైవింగ్ చేస్తున్నారు. ఈ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళే తీస్తారండి, మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు వాటర్లో. ఇవన్నీ సిగ్నల్స్ అనమాట. అర్జున్ చూపిస్తున్నాడు చూడండి, అంటే ఇయర్ ఈక్వలైజింగ్ ఒకటి, బ్రీతింగ్ ఒకటి, అవన్నీ చూసుకోవాలన్నమాట లోపల. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా చెప్పాలి వాటర్లో అనేది సిగ్నల్స్ అవన్నీ ముందే నేర్పిస్తారు అనమాట వాళ్ళకి. అలా చెప్తారు మనకి బోట్లో ఉన్నప్పుడే అవన్నీ చెప్పి తీసుకువెళ్తారనమాట వాళ్ళకి. ఆ సిగ్నల్స్ అనమాట. ఇంకా మొత్తం నోటితోటే గాలి పీల్చాలండి, ముక్కు అనేది టోటల్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి ఒకరిని అలాట్ చేసి ఉంటారు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే పైకి తీసుకొచ్చేస్తారు అనమాట వాటర్ని. అండ్ లెవెల్ ఆఫ్ డెప్త్ వచ్చి కూడా పెద్ద ఏమి ఎక్కువ ఉండదండి. బట్ పక్కనే చూసారా ఎంత బాగుందో సీనరీ, అసలు ఆ ఫిషెస్ అన్నీ తిరుగుతూ చాలా బాగుంది కదండి. నిజంగా అదొక మంచి మెమరీ అనమాట అసలు వెళ్ళిన వాళ్ళకి మాత్రం. చూసారా మన ముందే ఫిషెస్ ఎలా తిరుగుతూ ఉన్నాయో. సో దగ్గరగా చూడొచ్చు సీలో మొత్తము. ఇక్కడ అలాట్ చేసేస్తారు ఇట్లా నెంబర్స్ ఎవరు వాళ్ళకి, ఏ నెంబర్ మిస్ అయినా వెంటనే తెలిసిపోవడానికి అనమాట వాళ్ళకి. సో ఈ సిగ్నల్స్ అన్నీ పాస్ చేసి వాటర్లో కాసేపు ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. దాన్నే స్కూబా డైవింగ్ అంటారు. దీనికి సపరేట్ అమౌంట్ అనేది ముందే పే చేసుకుని వస్తారు అంతే. సో అవన్నీ వివరాలు మీకు నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. అండ్ చూడండి ఒకసారి ఎలా జరిగిందో ఇది కూడా. సో ఇక అర్జున్ కూడా కాసేపటికి వచ్చేసాడండి. ఇదిగోండి మళ్ళీ స్వీటీని తీసుకొని వెళ్ళాడు కాసేపు. జస్ట్ కాసేపు అలా స్విమ్ చేసిన తర్వాత
ఇక మనం వెళ్ళాల్సిన ఐలాండ్ వచ్చేసిందండి, బ్యాడ్ ఐలాండ్. అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. అక్కడ నుంచి మనల్ని ఈ ఐలాండ్కి తీసుకొచ్చేస్తారండి. చూసారు కదా, ఐలాండ్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు టెంట్లు వేసేసి ఉంటారు. ఏ బోట్ వాళ్ళకి టెంట్ ఉంటుందన్నమాట. ఫుడ్ అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు మనకి. సో ఇది ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఉంటారు, చాలామంది ఉంటారండి. అసలు మనకి వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ బోట్స్లో వస్తారన్నమాట. అండ్ ఇది కొంచెం దూరంలో, అంటే కరెక్ట్గా ఐలాండ్ దగ్గరలోనే ఇక్కడ రాక్స్ అనేవి ఉంటాయి. నన్ను ఇక్కడ కూర్చోబెట్టేసి అర్జున్ హాయిగా స్విమ్ చేసుకుంటా ఉన్నాడు. స్వీటీ ఏమో శాండ్ టూల్స్ ఉన్నాయి కదా తీసుకొని, ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు కదండి బోట్ చాలామంది కూర్చున్నట. సో ఈ లోపల మేము ఇక్కడ కూర్చొని కాసేపు తను స్విమ్ చేస్తూ ఉంటే నేను కూడా ఇట్లా సెల్ఫీస్ తీసుకుంటున్నాను. స్వీటీ కూడా కాసేపు తర్వాత స్విమ్ చేసింది. చూడండి ఎలా పెట్టేశాను వైట్ టవల్లో. అదిగోండి ఫుడ్ అయితే చికెన్, ఫిష్ అవన్నీ ఉంటాయండి. ప్రాన్స్ కూడా ఉంటాయి. మనం సపరేట్గా అమౌంట్ కూడా తీసుకోవచ్చు కావాలంటే ఏమైనా, అక్కడ అవి కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఒక మ్యాట్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది కూర్చోడానికి. ఆ మ్యాట్ వచ్చి ఒకటి మనకి 150 రూపీస్, 100 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. తీసుకోవడం, మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి మనం వెళ్ళేటప్పుడు. అండ్ బ్యాచిలర్స్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఒక ఆంటీని, వీళ్ళు తెలుగు వాళ్ళు అనమాట. సో వీళ్ళు చాలా బాగా మాట్లాడారండి. నేను ఆంటీతోనే కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాను. వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అంట, అంకుల్ సర్ప్రైజ్గా తీసుకొచ్చారంట గోవాకి. అలా మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా మనం చేసేది అక్కడ ఏం లేదు కదా, ఇంకా అందుకని కూర్చొని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా బ్యాక్ అయిపోయామండి కాసేపటికి. అండ్ ఇక్కడ నుంచి నిజంగా అసలు చాలా భయంకరంగా ఉండిందండి. చూసారు కదా, మీరు పక్క బోట్ చూపిస్తున్నాను చూడండి. మీకు టైడ్ లెవెల్ చూసారా ఎలా ఉందో, అసలు భయపెట్టేశారండి. ఎందుకంటే సీట్ బెల్ట్స్ అన్నాను, ఇవి ఉంటాయి కదా మనకి లైఫ్ జాకెట్స్, అవి వేసేసుకోమని చెప్పారు. టైట్గా జాగ్రత్తగా ఉండమన్నారు. నాకు ఇంకా కెమెరా పట్టుకోవడానికి, షూట్ చేయడానికి కూడా అస్సలు కుదరలేదండి. ఎందుకంటే ఎక్కడ నేను బయటపడతాను అన్నట్టు అనిపించేసింది. అంత లెవెల్లో ఫోర్స్ ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ లైక్ 3:34 అయ్యేసరికి టైడ్ లెవెల్ బాగా హై అయిపోయింది. చాలా భయం వేసిందండి. నాకు ఆల్రెడీ వాటర్ అంటే భయం ఉంది. చూడండి మా ఫేస్లో ఎట్లా తయారైపోయాయో, ఎందుకంటే వాటర్ అంతా బోట్లోనే పడతా ఉన్నాయి కదా. ఫేస్ అంతా కూడా వాటరే మొత్తం, అందులో సాల్ట్ వాటర్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కిన్ అనేది టోటల్గా పాడైపోయిందండి. చిన్న పిల్లల్ని కూడా వేసుకొని వచ్చినారండి. ఇదిగోండి మా ఒళ్ళో స్వీటీ పడుకొని ఉంది. టవల్ మొత్తం చుట్టేసి తన్ని పడుకోబెట్టేసాము. వాటర్ అంతా పడుతూనే ఉన్నాయి అలాగే. ఇంకా నేను ఆ గాగుల్స్ అన్న పెట్టుకున్నాను కాబట్టి కాస్తైనా సాల్ట్ వాటర్ అనేది కళ్ళల్లోకి వెళ్ళలేదు. కానీ ఫేస్ చాలా పాడైపోద్దండి. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఇంటికి వచ్చాక మీకు అర్థమైపోద్ది గోవా వల్ల మనకి ఫేస్ ఎట్లా అయిపోతుందో. కొన్ని రోజులు ఎఫెక్ట్ ఉంటుంది. కాసేపటికి స్వీటీ కూడా లేచింది. ఆ తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాం అనమాట దిగేసి. అండ్ మీకు నచ్చితే ఈ వ్లాగ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.